ఫ్రెండ్స్, భద్రతాభావము అభద్రతాభావము అని మనం గమనిస్తున్నామా? అంటే ఆర్ వి ఫీలింగ్ సేఫ్ ఆర్ అన్సేఫ్, సెక్యూర్డ్ ఆర్ వాట్ ఆర్ అవర్ ఇన్సెక్యూరిటీస్? ఇది ఒక మేజర్ క్వశ్చన్ అన్నమాట. సో చాలామంది ఇది మైండ్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తుంటారు, చాలామంది చాలా అన్కాన్షియస్గా బ్రతుకుతుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మనము ఫస్ట్ అసలు ఇదేంటో తెలుసుకోవాలి. సో భద్రతా భావము అంటే నేను సురక్షంగా ఉన్నాను అన్నిటిలోనూ. అభద్రతా భావము అంటే నేను సురక్షితంగా లేను, ఐఎమ్ వెరీ ఇన్సెక్యూర్ అని అర్థం. అయితే ఇది దేని నుంచి వస్తుంది? ఇది ప్రతి మనిషికి కూడా వాళ్ళ వాళ్ళ నమ్మకాల బట్టి వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ పెంపకం బట్టి, వాళ్ళ నమ్మకాల బట్టి, వాళ్ళ సంఘాల బట్టి వస్తుందన్నమాట. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పారామీటర్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. మరి ఇది దేని నుంచి వస్తుంది ఫ్రెండ్స్ అంటే, నా ఫ్యామిలీ నుంచో, లేకపోతే నా ఉద్యోగం నుంచో, లేకపోతే నా ఫైనాన్షియల్ స్టేటస్ నుంచో, నా ఆరోగ్యం నుంచో వస్తుంది. సో చాలామందికి దీని ద్వారా వాళ్ళు చాలా భద్రంగా ఫీల్ అవుతారు. లేదా వాళ్ళు అనుకున్నవన్నీ జరిగినప్పుడు, వాళ్ళ కోరికలన్నీ నెరవేరినప్పుడు, ఇవన్నీ దీనికి వ్యతిరేకంగా జరిగినప్పుడు వాళ్ళు చాలా అభద్రతా భావంతో ఉంటారు, అన్సేఫ్గా వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు చాలా ఇన్సెక్యూర్కి లోన్ అవుతారు. సో దీని ద్వారా వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా ఛాలెంజింగ్గా అయిపోతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మనం అస్సలు ఫస్ట్ దీన్ని గమనించుకోవాలి. ఇది అంతా కూడా బాహ్యంగా నుంచి వస్తుంది. మనం అన్నీ గిరిగీసుకున్నాం కదా, దాని నుంచి అనమాట. ఇది జరిగితే నాకు ఆనందం, ఇది జరగకపోతే నాకు ఆనందంగా నేను ఉండను అని. కాబట్టి మనము ఎరుకతో ఈ క్షణంలో ఉంటూ, ఈ మొమెంట్లో ఉంటూ దాన్ని గమనిస్తూ పోతే బాహ్యంగా వచ్చేది కాకుండా మన అంతరంగా వచ్చేదే మనకి శక్తినిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా దీని గురించి డీటెయిల్గా నేను కొన్ని వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్, మిస్ కాకండి. ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసే ముందర క్రింద ఉన్న ఆ రిలేటెడ్ వీడియో కూడా చూడండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని కూడా మీరు పెడితే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ మీ ముందరికి తీసుకొని రావడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.